रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीआरएस सरबराह चंद्रशेखर राव ने कहा कि सीनियर लीडर जीवन रेड्डी की पार्टी में शमूलियत से बीआरएस को नई ताकत मिलेगी। जगतियाल में मुनक़िदा प्रजा आशीर्वाद सभा के दौरान जीवन रेड्डी को गुलाबी खंडवा पहनाकर बाज़ाब्ता तौर पर पार्टी में शामिल किया गया, जबकि केसीआर ने उन्हें पार्टी का जनरल सेक्रेटरी मुकर्रर करने का ऐलान भी किया। केसीआर ने अपने खिताब में कहा कि जीवन रेड्डी न सिर्फ जगतियाल बल्कि साबिक़ा करीमनगर, आदिलाबाद और निज़ामाबाद अजला में भी पार्टी की जिम्मेदारियां संभालेंगे। उन्होंने दावा किया कि बीआरएस एक बार फिर इक़्तिदार में ज़रूर आएगी और जीवन रेड्डी को मुस्तक़बिल में अहम जिम्मेदारियां दी जाएंगी। इस मौके पर केसीआर ने कांग्रेस हुकूमत पर सख्त तनक़ीद करते हुए कहा कि उनके दौरे इक़्तिदार में लाखों अफराद को जहां वो रहते थे वहीं ज़मीन के पट्टे दिए गए, मगर मौजूदा हुकूमत घरों को मिसमार कर रही है। उन्होंने सवाल किया कि क्या बच्चों को अपनी किताबें तक निकालने का मौका भी नहीं दिया जाएगा। केसीआर ने कहा कि बीआरएस के दोबारा इक़्तिदार में आने पर पहले ही दिन हैदरा को ख़त्म कर दिया जाएगा और पहले दस्तखत के साथ इस फैसले को अमली जामा पहनाया जाएगा। केसीआर ने दावा किया कि उनकी हुकूमत के दौरान 46,000 तालाबों की बहाली की गई, लेकिन एक भी झोंपड़ी नहीं गिराई गई। ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడంబాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతాల కోసం తపన పడ్డాడు. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా? పక్క మాటనా?